వచ్చిందే లేటు పరిగి చాలా బాగుంటుంది. ఇది ఒకటే మిస్ చేసాను మేమైతే. అరకుకి వెళ్ళే ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 6లో అయితే ఉంటుందంట. వీడియోలో చూడండి. సో వీడియో అయితే అద్భుతం. ఒక పైన అంతా కొండలే, మొత్తం గ్లాసెస్తో సూపర్గా ఉంటుంది. మా అదృష్టం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అయితే మీరు చూసిన నితిన్ సాయి బ్లాగ్స్. ప్రెసెంట్ అయితే మార్నింగ్ 6-10 అవర్స్ ఉంది. సో మనం అయితే రూమ్ అయితే వెకేట్ చేసి కిందకి వెళ్తున్నాము. సో ఈరోజు జర్నీ వచ్చేసి తమిళ చూసి చదివేయబడింది. ట్రైన్ జర్నీ మామూలుగా అనుకోండి, అరకుకి వెళ్ళి దారంతా. సో లెట్స్ గో టు ట్రైన్. టైం అయితే అయిపోతుంది. ట్రైన్ వచ్చేసి 6:45 అనుకుంటా, ఇప్పుడు 6:10 అయింది. మనోజ్ ఎప్పుడు లేటే కాబట్టి నేనే అందరు లేపేసి నేను వీళ్ళు పొద్దున్న లేకపోతే నేనే అందరు లేపాను కష్టపడి. సో మనోడైతే ఎంత లేపినా లేదు. వంశీ గారు అయితే వెనకలు వస్తున్నాయి కదా, ఇప్పుడే లేచి బ్రష్ చేసి వస్తున్నాయి అందరూ. నేనే మేలు వరకన్నా చా. సో ఇప్పుడు ఆటో ఎక్కేసి మనం అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. హాయ్ బాయ్. సరే ఆటో అయితే ఎక్కేసాం. సో మనం రైల్వే స్టేషన్లోకి వెళ్తాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ చూడండి గైస్, చాలా అద్భుతంగా ఉంది రైల్వే స్టేషన్ కూడా. సో వీటిలోనే ఒక తప్పు అయితే చేశాను. ఆ తప్పు ఏందో మీకు వెళ్ళేదాలో చెప్తాను. ఎందుకైతే మనం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం కదా. అరకుకి వెళ్ళే ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 6లో అయితే ఉంటుందంట. సో త్వరగా వెళ్ళాలి, వచ్చిందే లేటు. పరిగి కదా ఈ తప్పు అనేసి. సో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దగ్గర ప్లేస్లో అయినా దయచేసి టికెట్ అయితే బుక్ చేసుకోండి. నేను ఒక్కటే చెప్తున్నాను, టికెట్ అయితే బుక్ చేసుకోండి. దాని నుంచి ఇంకేం చెప్పట్లేదు. నేను సాయి వాళ్ళకి చెప్పాను, అదే టికెట్ బుక్ చేసుకుందాంరా, ఎందుకు రా తల్లి పని. సో ఇక్కడికి వచ్చి అట్టా ఇటు తిరిగి ఏం చెప్పలేము కానీ చాలా కష్టపడ్డాం. సో లాస్ట్కి అయితే జనరల్ టికెట్స్ అయితే బుక్ చేస్తాం. తిరిగి వెళ్ళిపోయినట్టు ఇక్కడే ఏడైనా ఎనర్జీ అంతా అయిపోయింది. సో సాయి వాళ్ళు అయితే టికెట్స్ అయితే బుక్ చేశారంట. సో జనరల్ టికెట్స్ అయితే బుక్ చేశారు. సీట్లు ఉంటాయి ఉండవు చెప్పలేం. సో త్వరగా ఎక్కేసేయాలి ట్రైన్ అయితే. సో ఇప్పుడు 6:40 అయింది. ఇంకొక 10 minutes అయితే ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సో ఒక వారం ముందే బుక్ చేసుకుంటే ఖచ్చితంగా విస్తోదం ట్రైన్ అయితే బుక్ చేసుకోండి. ఫ్లాట్స్ అయితే రెండు బోగీలు అయితే ఉంటాయి విస్తోదం అని. సో రెండు అయితే ఖచ్చితంగా బుక్ చేసుకొని ట్రై చేయండి. నేను చేసుకోలేదు, అదే మా దురదృష్టం. ఉన్న ప్లాట్ఫామ్ కూడా మంది కాదు, ఇదే విస్తోదం ట్రైన్. మొత్తం గ్లాసెస్తో సూపర్గా ఉంటుంది కానీ బ్యాట్ లక్ మన ఎక్కట్లేదు అయితే అందుకే. సో గైస్, మన ట్రైన్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. సో వెళ్ళే దారంటే వ్యూ అయితే అదిరిపోద్ది అనుకోండి. ఇప్పుడు వెళ్ళే దారిలో అయితే ఒక 50 టన్నెల్స్, ఒక 20 బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. సో అద్భుతంగా ఉంటుంది ఈ రైడ్ అయితే. సో ఎంజాయ్ చేయండి. సో ఎంజాయ్ ద వ్యూ. సో గైస్, మీకు ఒక విషయం అయితే చెప్తున్నా. సో మీరు ఎప్పుడైనా వైజాగ్ నుంచి అరకుకి ట్రైన్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా విస్తోదం ఫ్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. అది కూడా ఒక వారం ముందు బుక్ చేసుకోవాలి. నాలాగా ఎప్పటికప్పుడు బుక్ చేసుకుంటే వీలు కాదు. మేమైతే జనరల్ అయితే బుక్ చేసుకున్నాం. మన వాళ్ళు చూడండి ఎక్కడ ఉన్నారో. ప్రెసెంట్ అయితే మనం పెన్రుటి అనే ఊళ్ళో అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనకి అరకుకి ఒక 97 కిలోమీటర్స్ అయితే ఉంది. సో వెళ్ళే దారి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనోళ్ళు అయితే మన వంశీ అయితే బిగ్ బాస్కి అడిక్ట్ అయిపోయాడు. చూడండి ఏం చేస్తున్నాడు.
గైస్ మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఎప్పుడైనా వీడియోస్ తీసుకున్నప్పుడు ట్రైన్ నుంచి డోర్ నుంచి వీడియో తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. దొంగలు అయితే ట్రైన్ దగ్గర అయితే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దొంగలు అయితే సడన్గా ఫోన్ అయితే లాగేస్తారు. సో అదొకటి చూసుకోండి, చెప్పలేము మనం, సడన్గా వచ్చి ఫోన్ అయితే లాగేస్తారు వాళ్ళు. సో జాగ్రత్త. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో మనం దాని నుంచి కూడా వెళ్తాము. సో ఈ మధ్యలో ఓకే రైట్, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మధ్యలో ఒక టన్నల్ అయితే ఉంది. సో ఫస్ట్ టన్నల్ అదే అనుకుంటాను. గ్యాస్ చూడండి అటు సైడ్ టన్నల్ అయితే ఉంది అక్కడ. సో దాంట్లో నుంచి అయితే మనం బయటకి అయితే వస్తాం. ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ టన్నల్. లాంగ్ వేసి టన్నల్ అనుకుంటా, ఇది చూడండి చాలా పొడిగితో ఉంది. సో గైస్ మనం ఇందాక చెప్పాను కదా, మనం అటుపక్క నుంచి వచ్చాం. ఇందాక చూపించాను కదా అటు సైడ్ ఒక టన్నల్ అని చెప్పేసి ఇటు పక్క. సో ఆ టన్నల్ నుంచి అయితే మనం బయటకి అయితే వచ్చాం. ఇప్పుడు చూడండి ట్రాక్ చూడండి, కొండల దగ్గర ట్రాక్ అయితే కట్టున్నారు. అద్భుతంగా చేశారు నిజం చెప్పాలంటే. ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
ట్రైన్ అయితే మధ్యలో దిగేసాం బుర్రా గుహల దగ్గర. సో ఇక్కడి నుంచి లొకేషన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి ప్లేసెస్. సో వీళ్ళైతే జీప్ మాట్లాడడానికి అయితే వచ్చారు. సో పర్ పర్సన్ 750 అని చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇదే గాయ్స్, 4 పక్కల గ్లాసెస్ అయితే ఉంటాయి. సో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒకటే మిస్ చేసాను మేమైతే. సో మనం బ్యాక్ సైడ్ అయితే చూడండి ఒకసారి, మొత్తం గ్లాసెస్తో అయితే ఉంది. సో గాయ్స్ చూస్తారు కదా వీడియో ఎలా ఉందో. ట్రైన్ జర్నీ అయితే అద్భుతంగా అయితే ఉంది. సో మనమైతే ఈ బిట్ని అయితే పార్ట్ 1 లాగా తీస్తున్నాను. పార్ట్ 2 వచ్చేసి మనం బుర్రా కేవ్స్ని అలాగే అరకులో ఉన్న ప్లేస్ని అయితే కవర్ చేసేద్దాం. సో బుర్రా కేఫ్ నుంచి అయితే కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అరకులో కూడా. సో ఆ ప్లేసెస్ అన్నీ మీకైతే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఒకటి అనమాట. సో అది కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బుర్రా కేఫ్ దగ్గర జిప్ లైన్ కూడా ఉందన్నమాట. సో ఇండియాలో లాంగెస్ట్ జిప్ లైన్లో ఇది సెకండ్ ప్లేస్ అనమాట. సో ఇది కూడా మనం ట్రై చేసాం. సో నెక్స్ట్ వీడియోలో చూడండి. సో వీడియో అయితే అద్భుతంగా అయితే ఉంటుంది గైస్. సో డోంట్ మిస్ ఇట్. ట్రైన్ జర్నీ ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకైతే పిచ్చగా నచ్చేసింది. విస్తాడోమ్ బోగిలు అయితే బుక్ చేసుకుంటే బాగుండేది. సో అది ఒక్కటే మైనస్ అనమాట. సో జనరల్ కూడా బాగానే ఉందనుకోండి. సో మీలో ఎవరైనా వైజాగ్ నుంచి అరకుకి ట్రైన్లో వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. సో గైస్ వీడియోగా నచ్చినట్టే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేసింది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ మనం అరకులో కలుద్దాం. బాయ్ బాయ్.